అవును ప్రభువా, నిజమే. మా తప్పిదమ్ములను ఎదుట ఒప్పుకుంటున్నాం. ఎంతసేపటికి నేను నా ఇల్లు నా కుటుంబం, నేను నా ఇల్లు నా కుటుంబము నా పిల్లలు, ఇదే మా ప్రార్థన. కానీ ఇది సరైన స్థితి కాదు. నిజమే, నేను వారి మాకంటే ఎక్కువగా దేవుడు మా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మేము ఏదైనా యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేసినప్పుడు అన్నీ కూడా మాకు సమకూర్చబడతాయనే నిరీక్షణ కలిగి, దృక్పథములు కలిగి, మేము ఇతరుల కొరకు లేక మాకు విరోధులైన సంచి వారి కొరకు, మాకు శత్రువులైన సంచి వారి కొరకు నీ సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు నాయనా, మా ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమను మీరు తీరుస్తారని భక్తుడైనటువంటి ప్రభువా హిజ్కియా నాయనా తనతో మీరు మాట్లాడినప్పుడు తాను ఉన్న స్థితిలో వెంటనే గమనించి గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని, ప్రభువా నీ కృపలో జ్ఞాపకము చేసుకో, నేను ఏ రకముగా జీవించి ఉన్నాను. తాను ఏమీ కూడా అడగలేదు, ఎంతో దీర్ఘముగా ప్రార్థన చేయలేదు. దేవుడు వెనుకకు తిరిగి ఒకసారి ఆలోచన చేసుకున్నాడు. నిజమే కదా అని తన ఆయుష్ని పొడిగించాడు. నిజమే ప్రభువా, మేమన్నీ మర్చిపోయి ఇతరుల కొరకు ప్రార్థన చేయకోకుండా మా కొరకే మేము ప్రార్థన చేసుకుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించి మేము ఇక నుంచి 2026 నుంచి అనేకుల కొరకు మేము ప్రార్థన చేయగలిగినట్లు, ఇన్ని దినములు నాయన ప్రార్థన చేసుకున్నటువంటి వారు ప్రార్థన చేసుకోగలిగినట్లు, బైబిల్ చదవనటువంటి వారు బైబిల్ చదవగలిగినట్లు ప్రభువా నీ కృపను అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు నాయన, ఈ పాత సంవత్సరములో మేము చేసిన ప్రతిదీ అవి క్షమించబడి ఉన్నాయి. ఆమేన్. కనుక ఈ సమయంలో కొత్త సంవత్సరంలో ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు, నిజమే ప్రభువా, నేను నా భర్తకు, నేను నా భార్యకు, మేము మా తల్లిదండ్రులకు మేము అవిధేయులుగా జీవించాం, వారి మాట మేము మీరి ఉన్నాం, మీ నామాన్ని దుఃఖపాలు చేసి ఉన్నాం, దయతో మమ్మల్ని క్షమించమని ఎంతమంది నీ సన్నిధిలో ప్రార్థన చేశారు. తండ్రి వారిని క్షమించండి, వారికి శుద్ధ హృదయమును కలగజేయండి. ఈ జన్మ నుంచే మంచి తీర్మానముతో భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత, తల్లిదండ్రుల మధ్యలో అన్యోన్యత, కుటుంబాల మధ్యలో అన్యోన్యత ఈ దినములనే ప్రారంభించబడినట్లు, సాతానుకు సిగ్గు కలిగినట్లు, దేవునికి మహిమ కలిగినట్లుగా వారి గృహాల్లో కార్యాలు జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవడం ప్రార్థిస్తున్నట్టున్నాను తండ్రి. ఎంతమందిని వాక్యములు విని నాయన తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి, బలపరచండి. ఈ రోజు నుంచి అది కార్యాచరణలో పెట్టి నాయన దాన్ని నెరవేర్చగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయమును దయచేయండి అయ్యా. అంత మాత్రమే కాదు, నీ దాసులను నీ సిలువ సాటు మరుగుపరుచుకొని నీ సాధనముగా నీ బోరగా మీరు వాడుకున్నందుకు వందనాలు. ఇంకా మీ బలమును, శక్తిని, ఆరోగ్యమును మీరు దయచేసి రానున్న దినములు నాయన బహుబలముగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొని మరి ప్రార్థిస్తూ మరి మా సంఘాన్ని ప్రేమించి మా సంఘములో ఉన్నటువంటి మరి విధవరాలను గుర్తు చేసుకొని వారిని సన్మానించాలని, వారిని సత్కరించాలని మరి దాసులు దినకరం మరి నాయన అదే విధంగా గ్లోరీ వారికి ప్రేరేపణ ఇచ్చి వారి ద్వారా మా సంఘములో ఉన్నటువంటి వారిని నీ దాసులు మరి నాయన ఎంబీఓ గారి ద్వారా మరి సత్కరించే అవకాశములు ఇచ్చినందుకు వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబానికి రావాల్సిన ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదము యేసుక్రీస్తు నామములో మీరు అనుగ్రహించండి. ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో తీర్చండి, ప్రతి ఆటంకములు యేసు నామములో తొలగించండి. వారి కుటుంబాన్ని, వారి గర్భఫలాలను, వారి బంధువులను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తూ వేడుకొంటున్నాను. వారి ఇచ్చిన దినాన్ని తీసుకున్న వారు ఎవరు కూడా మర్చిపోకుండా అనునిత్యము వారి దైనందిన ప్రార్థనలు వారిని జ్ఞాపకం చేసుకోగలిగినట్లుగా మీ సహాయమును దయచేయమని అయ్యా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు నాయన మీరు మా మధ్యలో ఉండి మీ నామానికి మహిమగా జరిగించి
మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు. ఇంకా ముందున్న కార్యక్రమాన్ని కూడా జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకున్నామని మా ప్రభును మా రక్షకుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి మా ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా వాక్యం విని సత్యమును తెలుసుకొని నాయన నా కర్తవ్యం ఏమిటో అని తీర్మానించుకున్నారో అట్టి తీర్మానించుకున్నటువంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ నీ సన్నిధి సదాకాలము ఈ 2026 సంవత్సరం అంతయు మరి మాకు తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్.